యానిమల్ కు మించిన కథను సిద్ధం చేస్తున్న పూరి జగన్నాథ్. ఈ కథకు రణబీర్ కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వైరల్ అవుతున్న రూమర్. సినిమాలు తీయటంలో ఒక డైరెక్టర్ ఒక్కో విధానాన్ని పాటిస్తూ ఉంటారు. ఒకరు భారీ బడ్జెట్ చిత్రాలతో గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్ చూపిస్తూ సినిమాలు తీస్తే, ఇంకొకరు సింపుల్ కథతో సినిమాను నడిపిస్తూ ఉంటారు. ఇంకొందరు కేవలం తమకు నచ్చిన జానర్కే పరిమితం అవుతూ ఉంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూటే సపరేట్. హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ కథను నడుపుతూ ఉంటారు. కాగా పూరి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కు కథకు మించి ప్రాధాన్యత ఉంటుంది. డైలాగ్ డెలివరీ నుండి హీరో యాటిట్యూడ్ వరకు ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు పూరి జగన్నాథ్. మరి ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన బద్రి బాచి సినిమా నుండి మొన్న వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ వరకు హీరో క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. బిగ్ బాల్ మరి నేనే బిగ్ బాల్. కాగా పూరి తర్వాత సినిమాల్లో హీరో పాత్రను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. ఆయన తీసింది కేవలం 2-3 చిత్రాలే అయినా అర్జున్ రెడ్డి, యానిమల్ ఈ రెండిట్లో హీరో పాత్ర చాలా అగ్రెసివ్, పవర్ఫుల్ గా చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో పూరి స్టైల్ మార్క్ గుర్తుకొస్తుంది, కానీ ఇతను తీసే విధానం మాత్రం చాలా విరుద్ధంగా ఉంటుంది. పూరి డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అయిన తర్వాత తదుపరి ఏ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడో క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు 6 నెలల నుండి ఖాళీగానే ఉన్నారు. కాగా సినీ ప్రేక్షకులు ఆయన ఖాళీగానే ఉన్నారని అనుకుంటున్నారు, కానీ నిజానికి ఆయన ఖాళీగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు. ఈ గ్యాప్ లో ఖచ్చితంగా 2-3 సినిమాలకు సంబంధించి కథలు సిద్ధం చేసి ఉంటారు. సినిమాలు తెరకెక్కించడంలో, స్టోరీ రాయడంలో పూరి తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో సంశయం లేదు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పూరి తన తదుపరి చిత్రాన్ని రణబీర్ కపూర్ తో ప్లాన్ చేయాలని, ఈ సినిమాను యానిమల్ కు మించి చాలా పవర్ఫుల్ గా రూపొందించాలని ప్లాన్ చేశాడట. ఇందుకు రణబీర్ కపూర్ ఒక స్టోరీ లైన్ చెప్పగా ఆయన కూడా యాక్సెప్ట్ చేసి పూర్తి కథను సిద్ధం చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి పూరి ఆలస్యం చేయకుండా ఆల్మోస్ట్ కథను సిద్ధం చేశారని అంటున్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ భారీ ప్రాజెక్ట్ రామాయణంలో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వలేని పొజిషన్స్ లో ఉన్నారని తెలుపుతున్నారు. కానీ అన్ని కమిట్మెంట్లు పూర్తయ్యాక తమ సినిమాని స్టార్ట్ చేద్దామనే భరోసాని ఇచ్చారని తెలుపుతున్నారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే, పూరి జగన్నాథ్ తమిళ యాక్టర్ శివకార్తికేయన్తో కూడా ఒక మూవీని ప్లాన్ చేశాడని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే శివకార్తికేయన్ ఆల్రెడీ 2-3 సినిమాలతో బిజీగా ఉండటంతో పూరికి డేట్స్ కేటాయించలేకపోయాడట. మరి పరిస్థితి ఇలా ఉండటంతో పూరి వీరిద్దరితో కాకుండా ఇంకెవరితో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను షూట్ స్టార్ట్ చేసి లైన్ లో పెడతాడో వేచి చూడాల్సిందే.